హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చార్మి. నేనైతే ఈరోజు రుద్రాక్షలకు సంబంధించి ఓ వీడియో తీసుకొచ్చాను. నేను ఎక్కడున్నా అనుకుంటున్నారు? హిమాలయ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సొసైటీ దగ్గర అయితే ఉన్నాను. ఈరోజు మనతో పాటు ఈ హిమాలయ రుద్రాక్ష ఆర్గనైజేషన్ సొసైటీకి సంబంధించి శ్రీహరి గారు ఉన్నారు. ఆయన దాంట్లోనే 25 సంవత్సరాలుగా ఉన్నారు. మరి ఒక రుద్రాక్ష వేసుకోవడం వల్ల, అదేవిధంగా ఓ మాల ధరించడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయి, ఏంటి అనేది ఆయన మాటలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. సార్, ఓ రుద్రాక్షకి సంబంధించి అదేవిధంగా మీరు ఒక 25 సంవత్సరాలుగా ఈ ఆర్గనైజేషన్ నడుపుతూ ఉన్నారు. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? దానికి గల కారణాలు ఏమిటి సార్? కారణం లేదమ్మా. మాకు రుద్రాక్షలు, ఈ డివోషను, మన సనాతన ధర్మాలు ఇట్లాంటివి అంటే నాకు కొద్దిగా ఆసక్తిగా ఉండేది. దాని మీద ఇంట్రెస్ట్ తోటే ఇక రుద్రాక్షలు కొద్దిగా కలెక్షన్ చేయటం ఇట్లాంటిది చేస్తూ ఉన్నాను. ఇక అట్లానే వేరే వాళ్ళు కూడా ఇంకెక్కువగా తెప్పిస్తే మాకు కూడా మీరు ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో చెప్తా ఉంటే అట్లా అట్లా స్టార్ట్ అయిందనమాట. జనరల్గా ఇది ఉంటుంది, మాది వేరేది కూడా చేస్తూ ఉంటాం. ఇది ఏంటంటే ఒక అలవాట్లాగా ఇట్లా అయిపోయింది. దాన్ని మనం ఏం చేసామంటే ఒక సొసైటీ లాగా ఫామ్ చేసేసి రుద్రాక్షలు అందరికీ అందుబాటులో, ఇప్పుడు ఎందుకంటే ఇవి బాగా కాస్ట్లీ అయిపోయింది రుద్రాక్షలు అనేది, ల్యాక్స్లోకి కూడా వెళ్ళిపోయింది. అందువల్ల ఏంటంటే అందరికీ రుద్రాక్ష ధరిస్తే మంచిదని నేను చదువుకున్న దాని ప్రకారం రుద్రాక్ష ధారణ అనేది ఎంతో మంచిది. మన ధర్మాల్లో కానీ మన వేదాలు పురాణాలు అన్నిట్లో కూడా రుద్రాక్షకు మించిన ధార్మిక వస్తువు లేదు అని చెప్పారనమాట అన్నిటికన్నా. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు ఒక రుద్రాక్ష ధరించడం వల్ల మన హిందూ దీంట్లో మంచిదనే ఉద్దేశంతో దాన్ని ఆ రకంగా మనం ముందుకు తీసుకెళ్తాం. మీరు మీ దగ్గర ఉన్న ప్రైజెస్తోని పోలిస్తే నేను మీవి ముందు కూడా చూశాను చాలా మట్టుకి. అయితే బయట 6,000 10,000 చెప్తూ ఉంటారు. దాన్ని మీరు సగానికి సగం రేటుకి, అది కూడా సామాన్యులు కూడా తీసుకొని ధరించి వాళ్ళ ఆధ్యాత్మికత పెంచుకునే విధంగా మీరు తక్కువ ధరకి ఇస్తున్నారు. ఎలా పాసిబుల్ సార్ మీకు అది? పాసిబుల్ ఏం లేదమ్మా. ఇప్పుడు మనం ఏంటంటే ఈ దీంట్లో కూడా కలెక్షన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మనం ఎక్కువగా తెచ్చేది ఏంటంటే రుద్రాక్షలు వచ్చేసి మీకు ఇండియాలో చాలా తక్కువగా లభిస్తాయి. అట్లానే ఇండోనేషియా లభిస్తాయి, అట్లా కొన్ని జావాలో ఇట్లాంటివి లభిస్తుంటాయి. మెయిన్గా ఏంటంటే మనకి హిమాలయ పర్వత శ్రేణులు అంటే నేపాల్ రుద్రాక్షకే బాగా విశిష్టత ఉందన్నమాట. అందుకని చెప్పి అక్కడి నుంచి తెప్పిస్తాం. ఎవరైతే కలెక్షన్ చేస్తారో వీళ్ళంత మట్టుకి మనం వాళ్ళకి తెలియజేసి తక్కువ ప్రైస్లో తీసుకొచ్చి మార్జిన్ అనేది బాగా తక్కువగా వేసుకోవటం వల్ల ఇవ్వగలుగుతాం. పెద్ద దీంట్లో విషయం ఏమి ఉండదు. మనం మార్జిన్స్ తగ్గించుకొని మన ఖర్చులు చూసుకుని వాళ్ళకి ఇవ్వటమే మన ఉద్దేశం అనమాట. ఒకే రుద్రాక్షని ₹1,00,000 అమ్మేదాన్ని మనం సంఘం అమ్మామనుకోండి, పర్ సపోజ్ చెబుతున్నాం, ₹1,00,000 అమ్మేది మనం 50,000కు 40,000కు ఇచ్చామంటే ఇక్కడ చిన్న ప్రాబ్లం వస్తుంది. వాళ్ళు అంత అమ్మినప్పుడు మీరు ఎట్లా ఇస్తారని మీరు అడిగిన క్వశ్చనే చాలామంది వేస్తూ ఉంటారు. లాస్ట్ వీక్ ఎక్కువ డబ్బులు కూడా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువైతే నిజంగానే మంచిది. అట్లా ఏమి ఉండదు. రుద్రాక్షలు మనం 100% న్యాచురల్, కొంతమందికి సర్టిఫికేషన్ కూడా చేసి ఇస్తున్నాము, ఇబ్బంది ఏం లేదు. అసలైన రుద్రాక్షలు ఇవ్వటమే మా ప్రాధాన్యత. ఇది వ్యాపారం దృష్టి కన్నా కూడా అందరికీ రుద్రాక్షలు ధరింపజేయటం అనేది మన ఉద్దేశం అనేది అన్నమాట. మెయిన్గా అంటే రుద్రాక్షలో ఒక ముఖి, 2 ముఖాలు ఉంటాయమ్మా. ఒక ముఖి మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే పెద్ద ముఖాలు ఇప్పుడు 14 ఫేసెస్ వరకు, 27 ఫేసెస్ అంటే 27 ముఖాల వరకు లభిస్తూ ఉంటాయి. అంటేనమ్మా ఇప్పుడు 14 ముఖాల వరకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన దగ్గర కూడా. రిమైనింగ్ కొద్దిగా అప్పుడప్పుడు మనకి కావాలన్నప్పుడు తెప్పిస్తూ ఉంటాం. ఇప్పుడు 21 ముఖాలు ఉందనుకోండి, బాగా కాస్ట్లీ ఉంది. ఇప్పుడు 20-30 lakhs ఇంకా ఎక్కువగా కూడా ఉందన్నమాట. దొరకటం కష్టం. చిన్నగానే ఉంటుంది, మీకు ఇంతకన్నా కూడా చిన్నగా ఉంటుంది. కాకపోతే దానికి ఈ ముఖాలు అనేవి ఇట్లా రుద్రాక్షలు ఉంటాయి కదా, 21 ముఖాలు ఉంటాయి దానికి. అట్లా అనమాట. ఒక్కొక్క రుద్రాక్షకి ఒక్కొక్క ప్రాధాన్యత. అన్ని రుద్రాక్షలు మంచివే. ఇక రుద్రాక్షల్లో ఇది మంచిది చెడ్డదని లేదు. మనకు ఏదైతే అన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. మనకు ఏదైతే అష్టైశ్వర్యాలు, అదృష్టాలు ఇట్లా ఏవైతే అనుకుంటామో అట్లనే దీంట్లో కూడా ప్రతి యాంగిల్లో కూడా మనకు అవసరమైందే ఉంటుంది. నిత్య జీవితంలో మనకి ఏవేవి మనకి బెనిఫిట్స్ కావాలో అది మనకు ఊతంలాగా మనకు సపోర్ట్ లాగా ఉంటుంది.
మా ఉద్దేశమే అది. ప్రతి ఒక్కళ్ళ చేత రుద్రాక్ష ధరింపజేయటమే మా యొక్క ఉద్దేశం అన్నమాట. సార్ అదేవిధంగా మనకి ఈ రుద్రాక్ష ధారణ కూడా మనకి స్వామీజీ వాళ్ళు అలా చెప్తూ ఉంటారు. మరి మీరు మీ దగ్గర ఉన్న కొన్ని కలెక్షన్ని మా ప్రేక్షకుల కోసం ఒకసారి చూపిస్తారా? చూపిస్తామ్మా. ఫస్ట్ అయితే మీకు నేను ఒక పని చేస్తాను. మాలలు ఉంటాయి, మాలలు చూపిస్తాను. ఇవిగోండి, ఇవి వచ్చేసి ఈ కంఠమాల అంటారు. అంటే కంఠమాల అంటే మనం పూజలు చేసుకునేటప్పుడు, లేకపోతే ఎక్కువగా పూజలు చేసేవాళ్ళు అట్లాంటి వాళ్ళు వేసుకుంటారు అన్నమాట. ఈ కంఠమాల అంటారు అనమాట. కంఠమాలలో కూడా మీకు సైజులు ఉంటాయి. అన్ని కంఠమాలలో కూడా మనం తెప్పిస్తూ ఉంటాం. అన్ని సైజులు ఉంటాయి. 0 సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా రుద్రాక్షలు అన్ని సైజు మాలలో కూడా మనం తెప్పిస్తూ ఉంటాం అన్నమాట. ఇది చిన్న సైజు ఉంటుంది, దీనికన్నా చిన్న సైజు కూడా ఉంటుంది. అట్లనే ఇది రుద్రాక్షలోనే రుద్రాణి అంటారు. రుద్రాణి అంటారు. లేడీస్ ఎక్కువ వేసుకుంటారు. ఇది మన జ్యువెలరీస్లో కూడా పనిచేస్తుంది అనమాట. చిన్నగా ఉంటుంది, దీన్ని క్యాప్స్ వేసి చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. అట్లానే రుద్రాక్షలు బ్లాక్ రుద్రాక్షలు ఉంటాయి. ఇవి కూడా అరుదుగా లభిస్తాయి. ఇవి కూడా మనం తెప్పించేసి తక్కువగా చూపిస్తూ ఉంటారు. అవి కూడా అన్ని అరుదైన వాటిని మనం సేకరించి అందరికి అందుబాటులో తీసుకురావటం అనేది సంకల్పంతో మనం చేసేది అనమాట. ఇది అట్లనా ఈ రుద్రాక్షలు అన్ని సైజులు లభిస్తాయి. అట్లనే వేరే వేరే ఇప్పుడు మాలల్లో చాలా రకాలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ మధ్య కాలంలో కరుంగళి మాల అని వినుంటారు, చాలా ఫేమస్ అయింది. సినిమా స్టార్లు అందరూ వేసుకుంటూ ఉంటారు. అట్లాంటి కరుంగళి మాలను కూడా మనం తెప్పించి తక్కువ ప్రైస్లోనే అందజేస్తున్నాం అన్నమాట. సార్ కరుంగళి మాలతోని ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరు సర్టిఫికెట్ ఇవ్వలేకపోతుంది. మరి మీ దగ్గర నుంచి మన దగ్గర అన్ని సర్టిఫికెట్ తోటే వస్తాయమ్మా. అన్ని సర్టిఫికెట్ ల్యాబ్ తోటి సర్టిఫికెట్ చేయించేసి స్కాన్ అన్ని 100% జెన్యున్ విషయంలో మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళండి. మన జెన్యున్ విషయంలో మాకు 1% అనుమానం వచ్చినా కూడా మనం ఇవ్వము. అదైతే రాసి పెట్టుకోండి. ఎవరైనా మనం ఇవ్వం, అంతే. మన దగ్గరే పెట్టుకుంటాం, కానీ అట్లాంటిది ఇచ్చే సమస్య లేదు. దాని గురించి ధైర్యంగా వచ్చి తీసుకోవచ్చు. జెన్యున్ విషయంలో ఏ వస్తువైనా సరే మన దగ్గర చేయాల్సిన అవసరం కూడా లేదు, అంత అగత్యం కూడా లేదు. వచ్చినా అట్లనే కరుంగళి మాలలు అన్ని సైజుల్లో కూడా మన దగ్గర లభిస్తాయి. మనం కూడా ఇది ఎబోనీ ట్రీ నుంచి వచ్చే ఒక వుడ్డు మధ్యలో కాండం ఉంటుంది అన్నమాట. ఆ కాండం ఈ కలర్లో ఉంటుంది. దీన్ని టెస్టింగ్లు చేసి అన్ని చేసి మనం తెప్పిస్తూ ఉంటాం. ఇక్కడ పూజ చేసి వేసుకుంటే సరిపోద్ది అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి నెగిటివ్ ఫోర్సెస్ అన్నిటిని కూడా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, అన్ని రకాల నెగిటివ్ ఫోర్సెస్ని. ప్లస్ మనకి అన్నిట్లో కూడా ఆరోగ్యము, విద్య, అన్ని రంగాల్లో కూడా మనల్ని అభివృద్ధి పరచడానికి ఇది మనకు ప్రొటెక్షన్గా ఉండి మనల్ని ముందుకు తీసుకెళ్తానికి అని చెప్పేసి అప్పుడు అందరూ అదే వేసుకుంటున్నారు. ప్రతి సినిమా యాక్టర్ మ్యాక్సిమం అందరూ బయటకు వేసుకోకపోయినా లోపలనే వేసుకుంటున్నారు. అట్లా కొంతమంది బయటకు వేసుకోవడం ఇబ్బంది అయిన వాళ్ళు లోపల కూడా వేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఇది కూడా అందరికి అందుబాటు ధరలో విత్ సర్టిఫికేట్ తోటి మనం అందరికీ అందజేస్తున్నాం. కరుంగళి మాల కొందరు బ్రాస్లెట్స్లలో కూడా బ్రాస్లెట్ కూడా ఉన్నాయమ్మా. బ్రాస్లెట్ కూడా ఉంటాయి. ఓకే సార్, ఇంకో విషయం నేను మీ దగ్గర ఇది విన్నాను. మీరు కార్తీక మాసం సమయంలో ప్రతి సోమవారం ఫ్రీగా రుద్రాక్ష మాలలు ఇచ్చినట్టుగా తెలుసు. ప్రతి సోమవారం కూడా 1116 రుద్రాక్షలు మనం ఉచితంగానే పంపిణీ చేస్తాం. కార్తీక మ్యాక్సిమం చేస్తూ ఉంటాం. ఎప్పుడన్నా కుదరని పక్షంలో తప్పితే మ్యాక్సిమం చేస్తూ ఉంటాం. అట్లనే శివరాత్రి పర్వదినాలు ఇట్లాంటి వాటిలో కూడా మనం ఉచితంగానే చేస్తూ ఉంటాం అన్నమాట. ఉచితంగా అంటేనమ్మా పెద్ద పెద్దవి అయితే చేయలేము. మామూలుగా పంచముఖి, చతుర్ముఖి. పోయినసారి చతుర్ముఖి విద్యార్థులకి మంచిదని చెప్పేసి బ్రహ్మరుద్రాక్ష అంటారు. చతుర్ముఖి అంటే 4 ముఖం కలిగింది, అంటే బ్రహ్మ దేవునికి సంబంధించింది. విద్య వీటన్నిటిలో కూడా మనం జ్ఞానాన్ని ప్రసాదించే రుద్రాక్ష కాబట్టి దాని విద్యార్థులకు చాలామంది కూడా మనం ఇచ్చాము. అందరూ కూడా దాన్ని తీసుకొని ఉపయోగపెట్టుకుంటున్నారు. గురుగారు అంటే సార్ రుద్రాక్షనే కాకుండా నేను ఇక్కడ చూస్తున్నాను చాలా మట్టుకు ఇంకా డిఫరెంట్. అవునమ్మా, డివోషనల్గా ఉండే వాటిని మనం అన్నిటినీ కూడా కలెక్షన్ చేస్తున్నాం. అట్లనే క్రిస్టల్స్ ఉంటాయి, స్ఫటికాలు ఉంటాయి, ఇంకా దైవిక వస్తువులు ఏవైతే ఉన్నాయో అరుదుగా లభించేవి ఉంటాయో అవన్నీ కూడా మనకున్న ఈ దీంట్లో మనకు కలుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం తెప్పించి వాటిని కూడా సరసమైన రేట్లకే వాళ్ళకి అందించేదే మన ఉద్దేశం అన్నమాట. మరి ఇప్పుడు లాస్ట్గా మనకి ఆడవాళ్ళు వేసుకోవడానికి కొంచెం సంకోచిస్తూ ఉంటారు. ఇప్పటికీ కూడా చెప్పినప్పటికీ కూడా వేసుకోవడానికి కొంచెం సంకోచం. అదేనమ్మా, భయంతో మనకి మెయిన్ ఏంటంటే మనలో చిన్న చిన్న లోపాలు కూడా ఉంటాయి. మనం ఎంత మంచి ఇదైనా కూడా దాంట్లో కొన్ని చిన్న చిన్న లోపాలు, అంటే మనం లోపం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. కొంత భయంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ భయాన్ని వీడటమే అందరికన్నా కూడా ఎంతో గొప్ప
ఒక ఇది ఉందంటే హిందూ ధర్మం అది. అంతే. ఆ హిందూ ధర్మంలో భయపడాల్సిన అవసరం లేడు. ఉమ్, ఎప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు కంపల్సరీ ఉంటారు. వాళ్ళ దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడటం కోసం ఉన్నాయి. ఇది దేవుడిది, శివునిది. శివుడు మనకి అన్ని విధాలా ఉండి మనకు రక్షణ కల్పించేవాడు. మనకు అన్యాయం కానీ మనకి ఏమి ఇబ్బంది కలుగజేయడానికి దేవుడు అంటేనే గొప్పవాడు. కాబట్టి వాళ్ళు మనకు ఎప్పటికి కూడా ఇబ్బంది గురి చేయరు. అందరూ వేసుకోవచ్చు, లేడీస్ వేసుకోవచ్చు, పిల్లలు వేసుకోవచ్చు, పెద్దవాళ్ళు వేసుకోవచ్చు. కొంతమంది చెప్తారు కొంత టైంలో వేసుకోకుండా ఉండండి అని, అప్పుడు తీసేయండి. అంతగా వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కాబట్టి రెగ్యులర్గా వేసుకోవచ్చు. ఎంత ఎక్కువసేపు వేసుకుంటే అంత మంచిది. రుద్రాక్ష గురించి మాట్లాడుకోవటం కూడా గొప్పదనం అంటారు. రుద్రాక్ష అనే నామాన్ని స్మరించటం కూడా మంచిది అంటారు. కాబట్టి రుద్రాక్ష అందరూ వేసుకోవచ్చు. ఓకేనమ్మా. అట్లనే మన దగ్గర తులసి మాలలు లభిస్తాయి. తులసి మాలలు అన్ని సైజులు ఉంటాయి. అట్లనే గంధం మాలలు ఉంటాయి, అట్లా శంకు మాలలు ఉంటాయి. అన్ని రకాల మాలలు కూడా ఒరిజినల్వి మనం అందరికీ అందుబాటులో ఇవ్వటానికి మనం సిద్ధంగా ఉంటాం. ఓకేనమ్మా. తర్వాత వచ్చేసి మన దగ్గర వేరే వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను. క్రిస్టల్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అన్నమాట. క్రిస్టల్స్లో అట్లనే ఇప్పుడు ఈ జియోడ్స్, ఇదిగోండి ఇట్లాంటి క్రిస్టల్స్ జియోడ్స్ అంటారు వీటిని. పెద్దవాళ్ళు అంటే కొద్ది కాస్ట్లీగా ఉంటాయి. ఇవి యూనిక్గా ఉంటుంది. ఇట్లాంటి పీస్ మళ్ళీ ఇంకో చోట దొరకదు. ఇదే పీస్ మీకు కావాలంటే ఇంకో దొరకదు. దీంట్లో కూడా ఇదేమో ఎమెథిస్ట్ అంటారు దీన్ని. ఈ ఎమెథిస్ట్ కాకుండా సిట్రిను ఇట్లాంటి వేరే వేరే కూడా ఉంటాయి. ఎక్కువగా ఎమెథిస్ట్ వాడతారు. ఎమెథిస్ట్ ఏంటంటే ఆ వాతావరణాన్ని కూల్గా చేయటం, అక్కడ ఉన్నదాన్ని ఫిల్టరైజ్ చేయటం, మన మానసికంగా మనం ఎప్పుడు కూడా కూల్గా ఉంచటం. అందు గురించి ఏంటంటే ఎమెథిస్ట్ ఎక్కువగా వాడతారు. కాస్ట్లీ కూడా అది. అట్లా అనమాట. నీకు చెప్పాను కదా, మన దగ్గర రుద్రాక్షలతో పాటుగా అనేక రకాలుగా దైవిక వస్తువులు అరుదుగా లభించేవి అన్నీ కూడా ఉంటాయని చెప్పేసి వాటిలో అంటే కొద్దిగా శాంపిల్స్ మన దగ్గర పెట్టేసుకుని రిమైనింగ్ అన్నీ ఉంటాయి ఎక్కువగానే. కాకపోతే శాంపిల్గా మీకు కొన్ని గురించి చెప్తాను. ఓకేనా. అట్లనే ఇది బుద్ధిస్టులు వాడతారనమాట. టిబెటియన్ బెల్ అంటారు బౌలు. ఇది ఓంకార ధ్వని వస్తుంది దీంట్లో. చాలా మానసిక ప్రశాంతతగా ఉంటుంది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటిని కూడా బయటికి పంపించేసి ఓంకారంతో వచ్చే పాజిటివ్ ఎనర్జీస్ని మనని ఇంటిని కానీ ఆఫీస్ని కానీ మనం ఎనర్జైజ్ చేసుకోవచ్చు. అట్లాంటి దానికి ఉపయోగపడతాం. ఇట్లాంటి వాటిలో బెల్స్, బౌల్స్ అన్ని రకాల సైజుల్లో కూడా మన దగ్గర లభిస్తాయి. అట్లనే క్రిస్టల్లో మీకు తంబుల్ స్టోన్స్ అంటారు. ఇవన్నీ ఇది ఎమెథిస్టు, ఈ ఎమెథిస్ట్ అంటారు. ఇది పైరేట్, అట్లనే క్లియర్ క్వార్ట్జ్, ఇవన్నీ క్లియర్ క్వార్ట్జ్, ఇట్లనే రోజ్ క్వార్ట్జ్, లూపియస్, అట్లా ప్రతి రకరకాల స్టోన్స్ అన్ని రకాల క్రిస్టల్స్ కూడా తంబుల్ స్టోన్స్ కూడా మన దగ్గర లభిస్తాయి అన్నమాట. దీని ప్రాముఖ్యతలు అవి ఏంటంటే ఒక్కొక్క దాని గురించి మనం తర్వాత వివరంగా చెప్పుకుందాము. ఒక్కొక్క దానికి కూడా ఉంటారు అన్నమాట. అండ్ ఇంకోటి ఇవన్నిటిని కలిపి మనకి అంటే అవి పాలిష్ చేసి వేరేగా వస్తాయి. మీకు బ్రాస్లెట్స్ అంటే ఇట్లా వస్తాయి. ఒక్కసారి ఇది చూడండి. ఇది వచ్చేసి ఇప్పుడు చాలా పాపులర్, వరల్డ్ వైడ్ ఫుల్ సేల్స్ ఉంటాయి అన్నమాట. మన దగ్గర చాలా తక్కువ రేట్లో. ఇది ట్రిపుల్ ప్రొటెక్షన్ అంటారు. 3 రకాల టైగర్ అయ్యి, తర్వాత హెపటైట్, ఇట్లాంటి 3 రకాల స్టోన్స్ని క్రిస్టల్స్ని కలిపి మనకి ఇది ప్రొటెక్షన్ తీసుకొస్తుంది. చాలా మనకు అనేక రకాల ఎన్ని రకాల దోషాలు ఉన్నా కూడా మన స్ట్రెంగ్త్ని తీసుకొచ్చేసేది అనమాట. ఇది చాలా విపరీతమైన సేల్ ఉంది. 1000 రూపీస్ ఆ రేంజ్లో అమ్ముతూ ఉంటారు. అట్లనే ధన్యోగ్ బ్రాస్లెట్ అని చెప్పేసి ఇప్పుడు మనం ఏది పెట్టినా కూడా ధన్యోగ్ బ్రాస్లెట్ అని ఫుల్ పాపులర్ అన్నమాట. ఇది కూడా ఒకటి. దాంట్లోనే ఇది మనం ఎక్స్ట్రా స్టోన్స్ కూడా యాడ్ చేసేసి మన దగ్గర కస్టమైజ్డ్ లాగా చేసి మనీ మ్యాగ్నెట్ అంటారు, ధన్యోగ్ బ్రాస్లెట్ అంటారు. ఇవి కూడా ఎన్ని కావాలన్నా కూడా మనం తయారు చేసి అందరికీ అందుబాటులో మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవి కావాలన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే మన దగ్గరకు వచ్చి తీసుకోవచ్చు. ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ వరల్డ్ మనం షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ షిప్పింగ్ ఛార్జెస్తో మనం చెప్తాము. అట్లా ఈ బ్రాస్లెట్స్ అనేక రకాలు ఉంటాయి అన్నమాట. సార్ ఇందులో కూడా మనకి నెగిటివ్ ఎనర్జీ నుంచి దూరంగా ఉండేందుకు అదే ఇప్పుడు చెప్పాను. ఇది ట్రిపుల్ ప్రొటెక్షన్ అంటే నెగటివ్ నుంచి ప్రొటెక్షన్. అట్లనే మన ప్రాస్పెరిటీ కావాలంటే ఇట్లా. తర్వాత అట్లనే ఇది మనకి లావా స్టోన్ అన్నమాట. ఇది ఈ లావా స్టోన్తో కూడా వస్తాయి అన్నమాట. లావా స్టోన్ తోటి మనకి మాలలు కూడా ఉంటాయి. ఇందా చూపించలేదు మీకు. జ్వాలాముఖి అంటారు దీన్ని. లావా నుంచి వచ్చే
దీంట్లో నుంచి తీసి ఆ స్టోన్ అనమాట ఇది ఉమ్. లావా స్టోన్. అది దీనికి ఉండే ఎనర్జీస్ దీనికి ఉంటాయి. దీని వివరంగా తర్వాత చెప్పుకుంటూ ఉందాం. అట్లనే దాంట్లోనే రకరకాల బ్రాస్లెట్స్లో అన్ని రకాల బ్రాస్లెట్స్ 7 చక్ర బ్రాస్లెట్స్ అన్నీ కూడా మనకు లభిస్తాయి. అట్లనే ఈ ఫాజిల్స్ ఉంటాయి. ఈ ఫాజిల్స్ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఫార్మేషన్ అయ్యి సముద్ర గర్భంలో వాటిలో ఉండే అనమాట. ఈ ఫాజిల్స్ పెట్టుకోవటం వల్ల కూడా మనకి అనేక రకాలుగా ధనలాభాలు, ఇంట్లో అన్నీ కూడా శాంతి ఇట్లాంటివి రావటం కోసం ఈ జియోడ్స్ కూడా అట్లానే అనమాట. చాలామంది ప్రముఖమైన వాళ్ళు కూడా ఇవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. ప్లస్ యూనిక్గా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. పెట్టుకున్నప్పటి నుంచే మాకు లక్ వచ్చింది అని కూడా అంటూ యూనిక్గా కూడా ఉంటాయి, చూడటానికి యూనిక్గా ఉంటుంది. మరి ఎక్కడ కూడా లభించదు. ఇది ఇట్లా ఉందంటే ఇదే ఉంటుంది. మళ్ళీ రెండో వాళ్ళకి ఇంకో ఏదైనా షేప్లో వస్తుంది కానీ సేమ్ టు సేమ్ రాదు. అట్లా న్యాచురల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అట్లానే ఉంటాయి. అట్లనే మీకు క్రిస్టల్స్లో వచ్చేసి మీకు ఇవన్నీ కూడా క్లియర్ క్వార్ట్జ్ అనమాట. ఈ శివలింగం లాగా బాణలింగం అంటారు. దీనికి ఒక స్టాండ్ చేయించేసి శివుని ఒక పూజలు చేసుకోవడానికి క్రిస్టల్ తోటి ఏదైనా సరే పూజ చేసుకుంటే త్వరితగతిన మనకు ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందని ఎక్కువగా క్రిస్టల్ తోటి పెద్ద పెద్ద స్వామీజీలు కూడా చిన్ని శివలింగాలతోటి స్ఫటిక లింగాలతోటి పూజలు చేసుకుంటూ ఉంటారు అనమాట. అట్లాంటివి అన్ని సైజుల్లో పెద్దవి కావాలన్నా కూడా మనం తెప్పించి పెడతా ఉంటాము. ఇవి కూడా లభిస్తాయి అనమాట. అట్లా దాంట్లోనే నందులు దొరుకుతాయి, శివలింగాలు దొరుకుతాయి. అట్లనే శ్రీయంత్రాలు, అట్లా అన్ని రకాలు గణేష్లు అన్నీ దొరుకుతున్నాయి. అన్నీ ఇక్కడ మనం ప్రదర్శించాలంటే చూపించడానికి అంత సమయం ఎక్కువ అవుతుంది. ప్లస్ అన్నీ కూడా స్టాక్స్ ఉంటాయి మన దగ్గర. అట్లనే మన అభిషేకాలు వాడుతుంటారు. దక్షిణావర్తి శంకులు దొరుకుతాయి. అట్లనే మనం ఊదుతారు కదా, అట్లాంటి శంకులు దొరుకుతాయి. అట్లనే అరుదుగా లభించే గణేష్ శంకు అంటారు. మీకు బయట దొరకదు. ఇది గణేష్ ఆకారంలో వచ్చే శంకు అనమాట. అట్లాంటిది అనమాట. ఈ క్రిస్టల్స్లోనే హీలింగ్ చేసే వాళ్ళు పెన్సిల్స్ అవన్నీ అడుగుతారు. మేము శాంపిల్గా ఇక్కడ పెట్టాము. ఇట్లాంటి పెన్సిల్స్లో అన్ని రకాల క్రిస్టల్స్ చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అందుబాటులో తీసుకొచ్చాం అన్నమాట. అట్లనే ఆర్గానిక్ పిరమిడ్స్ ఉంటాయి. ఈ ఆర్గానిక్ పిరమిడ్స్ వచ్చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్లేస్ ఉంటుంది. ఏంటి భార్యాభర్తల గురించి ఒక ప్లేస్ ఉంటుంది, ఒక దాంపత్యం గురించి, మ్యారేజ్ కావటం కోసం, అన్ని లక్స్కి అన్నిటికీ సంబంధించేసి ఇవన్నీ కూడా ఈ పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క దాని ఆ సమస్యని మనం చెప్తే మనం చేస్తాం. వాళ్ళు ఏదైనా సరే మనకు సమస్య తీసుకొచ్చినా కూడా మనం ఉచితంగానే వాళ్ళకి కావాల్సిన సొల్యూషన్ చెప్తాను. లేదంటే ఎక్కడైనా చూయించుకొని వచ్చినా కూడా వాళ్ళకి కావలసిన ఎట్లాంటి వస్తువులు ఏదైనా సరే మంచి ప్రైస్లో వాళ్ళకి మనం అందజేస్తూ ఉంటాం. ప్రాబ్లం కావాలంటే సొల్యూషన్ చెప్తాము. ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళకి కూడా మనం వీటిని అందజేస్తాం. అట్లనే క్రిస్టల్స్లో మాలలు ఉంటాయమ్మా. ఇట్లా మాలలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఇది చూసారా, ఇది టైగరే అంటారు అనమాట. బ్రాస్లెట్లు అట్లనే మాలల్లో కూడా మీకు అన్ని రకాల మాలలు, క్రిస్టల్ మాలలు, స్ఫటిక మాలలు, దాంట్లో కూడా మనకి ఇలా కస్టమైజేషన్ కావాలండి, మాకు ఇలా కస్టమైజేషన్ కూడా దాన్ని బట్టి మనం చేసి ఇస్తూ ఉంటాం. అంటే దీంట్లో అంటే కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి. అట్లనే రుద్రాక్షలో కూడా కాంబినేషన్ ఉంటుంది. ఒకటి కాకుండా ఆ సమస్యకి ఇంకా గట్టిగా మనకు పనిచేయాలంటే కాంబినేషన్ ఉంటుంది. అట్లనే కరంగళి మాల ఉంటుంది. కరంగళి మాల ఇంకా స్ట్రెంగ్త్ కావాలంటే ఇంకొక దానికి మనం చేయగలిగేది మన దగ్గర అది ఉన్నదనమాట, చేయగలుగుతాం అనమాట. అట్లాంటివి కూడా ఇస్తాం వాళ్ళకి సలహాలు ఇచ్చేసి. అట్లనే ఈ పైరైట్ స్టోన్స్లో కూడా రా స్టోన్స్ కూడా చాలా మన దగ్గర ఉంటాయి. అట్లనే ఇది పైరైట్ అనమాట. ఇప్పుడు పైరైట్ అనేది వరల్డ్ వైడ్ ఫుల్ చాలామంది ఇది శని దోషాలని, శని వల్ల వచ్చే ఇబ్బందులు మనకు తగ్గించేసి ఇంట్లో మనకు ఆర్థికంగా ఎంతో దేవుడి గుళ్ళల్లో కూడా దేవాలయాల్లో కూడా మనకి చూస్తూ ఉంటాం. మన ఈ పైరైట్లు దేవాలయాల్లో చెప్పలేము. దేవాలయం అంటే మనం ఇంట్లో పూజ చేసే గదిలో అక్కడ అందరూ చాలా మంది ఈ పైరైట్ స్టోన్స్ ని తీసుకెళ్తా ఉన్నారు అనమాట. ఇవి రాను మరి లభిస్తాయి ప్రస్తుతానికైతే. మనం ఎందుకంటే మైన్స్ లో వచ్చాయి న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి ఎన్ని కావాలంటే అన్ని మోల్డింగ్ చేసి తెప్పించడానికి కుదరదు. ఇవన్నీ కూడా మన దగ్గర కావాల్సిన వాళ్ళు తీసుకువెళ్ళచ్చు. అట్లనేనా ఇవి అయితే ఒకసారి మీరు అవుట్లుక్ చేసుకుంటే ఇట్లాంటివన్నీ కూడా రుద్రాక్షలు, స్ఫటికంలో సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మంచి ధరల్లో వాళ్ళకి కావాలంటే కన్సల్టేషను చెప్పి వాళ్ళకి ఫ్రీగా మనం వాళ్ళకి ఏం కావాలో ఏదైనా సరే లాభాపేక్ష తక్కువతోటి ఉంటుంది అనమాట. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్.
సో చూసారు కదా, మీకు లైఫ్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఒకసారి అయితే ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే మీ సమస్యను పరిష్కరించేందుకు ఎన్నో మార్గాలు, ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కరుంగలి మాల తెలిసిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా తులసి మాల ఇలా చెప్పుకుంటూ పోతే మన దగ్గర పెబుల్స్ దగ్గర నుంచి స్టోన్స్, పైరెట్స్ ఇలా ఎన్నో ఉన్నాయి. అంటే మన లైఫ్‌లో ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద వాటికి కూడా సొల్యూషన్ ఇచ్చేందుకు శ్రీహరి గారు రెడీగా ఉన్నారు. సో ఈ వీడియో కింద డిస్‌ప్లే అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీరు ఇక్కడికొచ్చి మీకు కావాల్సిన ఐటెమ్స్ తీసుకోవచ్చు. ఇది ఇవాళటి వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్.